వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. టేక్ మై అడ్వైస్. అడ్వైస్ అంటే సలహా. టేక్ మై అడ్వైస్ అంటే నా సలహా తీసుకోండి. డోంట్ ఇరిటేట్ మీ. ఇరిటేట్ అంటే విసిగించడం. డోంట్ ఇరిటేట్ మీ అంటే నన్ను విసిగించొద్దు. ప్లీజ్ హ్యావ్ సంథింగ్. సంథింగ్ అంటే ఏదైనా. ప్లీజ్ హ్యావ్ సంథింగ్ అంటే దయచేసి ఏదైనా కలిగి ఉండండి. లెట్స్ స్టాప్ హియర్. స్టాప్ అంటే ఆపేయమని అర్థం. లెట్స్ స్టాప్ హియర్ అంటే ఇక్కడితో ఆపేద్దాం. గెట్ వెల్ సూన్. గెట్ వెల్ సూన్ అంటే తొందరగా కోలుకోవాలి. ఎనీబడి ఈజ్ దేర్. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆర్ యూ మ్యాడ్. మ్యాడ్ అంటే పిచ్చి. ఆర్ యూ మ్యాడ్ అంటే నీకేమైనా పిచ్చా? ఇట్స్ టైమ్ టు ప్లే. ప్లే అంటే ఆడుకోవడం. ఇట్స్ టైమ్ టు ప్లే అంటే ఇది ఆడుకునే సమయం. గెట్ లాస్ట్. లాస్ట్ అంటే వెళ్ళిపో. గెట్ లాస్ట్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. సీ యూ టుమారో. టుమారో అంటే రేపు. సీ యూ టుమారో అంటే రేపు కలుద్దాం. గో అండ్ సిట్ హియర్. గో అంటే వెళ్ళు. సిట్ అంటే కూర్చో. గో అండ్ సిట్ దేర్ అంటే వెళ్ళి అక్కడ కూర్చో. వాట్ హ్యాపెండ్ అంటే ఏమైంది. వాట్ డూ యూ వాంట్ టు ఈట్. నీకు తినడానికి ఏం కావాలి. ఆర్ యూ థర్స్టీ. థర్స్టీ అంటే దాహం. ఆర్ యూ థర్స్టీ అంటే దాహంగా ఉందా. ఆర్ యూ హంగ్రీ. హంగ్రీ అంటే ఆకలి. ఆర్ యూ హంగ్రీ అంటే నువ్వు ఆకలితో ఉన్నావా. డోంట్ పుట్ ఇట్ హియర్. పుట్ అంటే పెట్టడం. డోంట్ పుట్ ఇట్ హియర్ అంటే అది ఇక్కడ పెట్టకు. మూవ్ అసైడ్. పక్కకు జరుగు. ఇట్స్ ఓకే అంటే పర్వాలేదు. టేక్ దట్ వన్. అది తీసుకో. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్. కీప్ అంటే పెట్టడం. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ అంటే దాన్ని టేబుల్ మీద పెట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ వాక్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.